బీజేపీ సార్ మేడం. బీజేపీ వెంకటరెడ్డి గారు బీజేపీ యా. సో ఇందాక కోటేశ్వరరావు చెప్పిన దానికి తను సమాధానం చెప్పాలి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటే ఒక వార్త, ప్రజల్లోకి వస్తే ఒక వార్త, ఆయన మాట్లాడితే వార్త, మాట్లాడకపోతే వార్త. ఇక్కడ ఒక విషయం గమనించాలి మేడం, రెండు జాతీయ పార్టీలు ఈ దేశాన్ని ఏలుతున్న తరుణం లోపల ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీగా ఉద్భవించి ఈరోజు ఆ బీజేపీ పార్టీ చేస్తున్న చాలా పథకాలు తెలంగాణ రాష్ట్రం నుంచి కాపీ కొట్టినాయి. మా పథకాన్ని కొద్దిగా పేర్లు మార్చుకొని పెట్టినాయి, చేసినాయి. చాలా సందర్భాల్లో అప్పుడు మోడీ గారు సలహా ఇచ్చిన సందర్భం ఉన్నది. సో మేబీ తనకు తెలియకపోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక సౌత్ ఇండియా నుంచి ఒక రాష్ట్రాన్ని సాధించి దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సో దేశ రాజకీయాల దిశగా మన పార్టీ పేరు మార్చుకున్న సందర్భం ఉన్నది. ఇక్కడ ఏంటంటే విషయం ఏం చెప్పాలో కాక ఇది దీనికి 25 ఏళ్ళ దానికి 25 ఏళ్ళ కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం తప్పించి కానీ ఈ రోజున ఈ తెలంగాణ రాష్ట్రంలో సభలు ఎలా పెట్టాలి, ప్రచారం ఎలా చేయాలి, సభ ఇంత హుందాతనంగా ఇంత డిగ్నిటీగా ఒక అద్భుతమైన రేంజ్ లో సభ అనేది టిఆర్ఎస్ పార్టీ ద్వారానే మనం చూసాం. గతంలో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ పెట్టిన మీటింగ్ ఎలా ఉంటుందో మనము చూస్తున్నాం. ఇందాక చరిష్మా తగ్గిన దానికి ఒక మాట చెప్తాను మేడం. ఇదే రేపు ఈ టైంకి సభ ఉంటది కదా, ఇదే ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావచ్చు, ఆ బీజేపీ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షులకు కావచ్చు, ఒకవేళ అమిత్ షాని పిలిపించుకున్నా పర్లేదు, మాకు హైదరాబాద్ లో వచ్చి అదే టైంకి లైవ్ పెట్టమని మేడం. అక్కడ కేసీఆర్ గారు లైవ్, ఇక్కడ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు లైవ్, అక్కడ సీఎం గారు లైవ్, 3 లైవ్లు చూస్తే ఏ పార్టీ వాళ్ళకు ఎక్కువ వ్యూవర్స్ ఉంటుందో, ఎక్కువ లైవ్ పోతుందో మీరే గమనిస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు 0 నుంచి మైనస్ల నుంచి టాప్ ఎవరెస్ట్ ఎదిగిన వ్యక్తి. సో లైఫ్ లో అన్నాక ఎత్తుపల్లాలు ఉంటాయి. ఏ పార్టీ కూడా ఇన్ని సంవత్సరాలు అధికారం లేదు. గతంలో చంద్రబాబు గారు ఒక 10 ఏళ్ళు చేశారు, మళ్ళీ పడిపోయారు. ఇప్పుడు అక్కడ 23 నుంచి మళ్ళీ సీఎం అయిన పరిస్థితి. సో ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు చాలా అద్భుతంగా పరిపాలించిన తర్వాత మేము మొన్న ఓడిపోయింది అసెంబ్లీలో జస్ట్ 1.85% మాత్రమే. అది మాకు పెద్ద ఎక్కువ మార్జిన్ కాదు. అక్కడ ఏంటంటే చాలా మంది కొంత మా కార్యకర్తలు కావచ్చు, ఇందాక సార్ అంటే 60 మంది కార్యకర్తలు, చాలా మంది కార్యకర్తలకు కొన్ని ఈ అభివృద్ధి దిశగా కొన్ని వాళ్ళు కొంచెం ఫీల్ అయిన సందర్భం ఉన్నది. సరైన మాకు అవకాశాలు దొరకలేవు, పదవులు దొరకలేదు, దాంట్లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డ సందర్భంలో ఒక పర్సంటేజ్ తగ్గింది. ఇట్ ద సేమ్ టైము కాంగ్రెస్ వాళ్ళు వచ్చి లేనిపోని మాటలు చెప్పి ఒక ప్రాపగండను తయారు చేసి డిసెంబర్ 9 నాడే మీకు అన్ని శాంక్షన్ చేస్తాం, డిసెంబర్ 9 నాడు చేస్తామంటే ప్రజల్లో ఒక చిన్న ఆశ ఉంటది. తెలంగాణ ప్రజల్లో ఒక చిన్న ఆశ, అరే కేసీఆర్ ఇన్ని చేశారు, ఈయనకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు ఇస్తా అని చెప్పి అట్లా కొంచెం ప్రలోభం ఉంది సందర్భాల లోపల అది జరిగిపోయింది తప్ప ఈ రోజున ఈ 15 నెలల్లో పట్ల మీరు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకం వస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన ప్రజలు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో సీఎం తిడుతున్న చూస్తున్నారు. ఏ ఊర్లో పోతే ముఖం చూపించుకో పరిస్థితి. తులం బంధు లేదు, తులం బంగారం లేదు, రైతు బంధు లేదు, ఇప్పుడు అంటే రజతోత్సవ సభకు సంబంధించి కాదు రోషన్ గారు, రజతోత్సవ సభకు సంబంధించి సంబరమా లేకపోతే ఒక్క నిమిషం రోషన్ గారు, ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక కొత్త పథకాన్ని స్టార్ట్ చేసింది లేదు, ఒక సోర్స్ క్రియేట్ చేసి ఎంతసేపు మా మీద పడి ఏడవడం తప్ప ఇంకోటి లేదు. అంటే కేసీఆర్ గురించి మాట్లాడడం, కేసీఆర్ ని బాడీ షేవింగ్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీని బాడీ షేవింగ్ చేయడం తప్ప ప్రజల్లో పడ్డ ఒక వ్యతిరేక ఇప్పటికే ఈ పార్టీని చూస్తే ప్రజలు అసహించుకున్న పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఒక ప్రభుత్వం వచ్చిన ఒక 1 year లోపల ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే. తప్పకుండా ఇప్పుడు గుర్తుంచుకోవాలి, ఏ క్షణం వచ్చిన టిఆర్ఎస్ అత్యంత భారీ మెజార్టీతో గెలవబోతుంది. దానికి సాక్ష్యం మీరు దాదాపు 10 లక్షల పైగా జనాభాతో ఇప్పుడు మనం సభ పెడుతున్నాం మేడం. నవ్వుతో నవభవిష్యత్తు భారతదేశం అంతా ఈ తెలంగాణ చూసే విధంగా సభ అవుతుంది. కేసీఆర్ గారి వాయిస్, తన యొక్క స్పీచ్ భవిష్యత్ దశ ఎలా ఉంటుందని చెప్పేసి ఈవెన్ ప్రతిపక్ష అధికార పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు ఆతృత ఎదురు చూస్తున్న తరుణం లోపల వీళ్ళు తెలంగాణ సమాజం ఉంది, పార్టీ నాయకులు కూడా ఉన్నారు మేడం. కాదు రోషన్ గారు, అంటే ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్టు
నిజంగా ఇది రజతోత్సవ సంబరమా లేకపోతే రాబోయే ఎలక్షన్స్ కి సంబంధించి ఈ సభ ద్వారా శంకరావమా లేకపోతే అంటే మా చరిష్మా ఇలా ఉంది? లేదు మేడం, లేదు చెప్పేది ఇక్కడ విషయం ఏంటంటే మేము ప్రతి సంవత్సరము ప్లీనరీ జరుపుకుంటాం. ఎందుకంటే 27వ తారీఖున ప్లీనరీ ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం మనం.